నమస్కారం. ఈరోజు మనం గోదావరి ఒడ్డున ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ పురాణం, చరిత్ర రెండూ కలిసిపోయాయి. ఇది కేవలం ఒక ఆలయం కాదు, అచంచలమైన విశ్వాసానికి, ఊహించలేని త్యాగానికి, దైవిక అద్భుతాలకు నిలువుటద్దం. పదండి, భద్రాచలం కథలోకి వెళ్దాం. ఈ ఆలయాన్ని అందరూ దక్షిణ అయోధ్య అని పిలుస్తుంటారు కదా, కాని అస్సలు ఎందుకు? ఆ పోలిక వెనక ఉన్న అసలు కారణమేంటి? ఈ విశ్లేషణలో మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. భద్రాచలం కథ మొత్తం 3 కీలకమైన అంశాల చుట్టూ తిరుగుతుంది. ఒకటి, 1000 ఏళ్ల నాటి ఒక పౌరాణిక వాగ్దానం. మరొకటి, 17వ శతాబ్దానికి చెందిన ఒక చారిత్రక త్యాగం. ఇక ఈ రెండిటినీ కలిపేది అచంచలమైన భక్తి. సరే, మరి ఈ కథ మూలాల్లోకి వెళ్దాం. అదొక ప్రాచీన దైవిక వాగ్దానంతో మొదలవుతుంది. అసలు ఈ ఆలయం పుట్టుకకు కారణం దాని పేరులోనే దాగి ఉంది. భద్రాచలం. ఈ పేరుని విడదీసి చూస్తే ఒక ప్రత్యేకమైన అర్థం వస్తోంది. ఇది 2 సంస్కృత పదాల కలయికన్నమాట. భద్ర అంటే ఒక గొప్ప భక్తుడు, అచలమంటే కొండ. రెండూ కలిపితే భద్రుని కొండ. పురాణాల ప్రకారం ఏమైందంటే, భద్రుడు అనే ఒక భక్తుడు శ్రీరాముడిని సీతాలక్ష్మణ సమేతంగా చూడాలని ఘోరమైన తపస్సు చేశాడు. రాముడు ప్రత్యక్షమయ్యాడు, కాని అప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. దాంతో భద్రుడికి మాట ఇచ్చాడు, నీ కోరికను నేను తరువాతి యుగంలో తప్పకుండా తీరుస్తానని. ఆ వాగ్దానం ప్రకారమే శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఆ కొండపై వెలిశాడు. ఆ ప్రదేశమే భద్రాచలంగా ప్రసిద్ధి చెందింది. సరే, ఇప్పుడు పురాణకాలం నుంచి ఒక్కసారిగా మనం 17వ శతాబ్దంలోకి వచ్చేద్దాం. ఎక్కడే ఈ కథలోని అత్యంత నాటకీయమైన, మనస్సుల్ని కదిలించే భాగం మొదలవుతుంది. 17వ శతాబ్దంలో ఆ దైవిక విగ్రహాలు మళ్లీ బయటపడ్డాయి. కాని ఈసారి గొప్ప రాజుల వల్ల కాదు, పొక్కల దమ్మక్క అనే ఒక సామాన్య గిరిజన మహిళ వల్ల. ఆమెకు కలలో వచ్చిన ఆదేశంతో ఒక పుట్టలో దాగి ఉన్న శ్రీరాముడు, సీతాలక్ష్మణుల విగ్రహాలను కనుగొంది. ఇక్కడే మన కథలోకి అసలు హీరో ఎంటర్ అవుతాడు. కంచర్ల గోపన్న అంటే మన అందరికీ తెలిసిన భక్త రామదాసు. ఆయన ఒక ప్రభుత్వ పన్నుల అధికారి. కాని తన భక్తి ముందు ప్రభుత్వ నియమాలను కూడా పక్కనబెట్టి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు తీసుకుని రాముడికొక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆయనను అంత పెద్ద సాహసానికి పురికొల్పిందేంటి? ఆయన నమ్మింది ఒక్కటే, భయం కంటే రాముడికి సేవ చేయడమే గొప్పది అని. ఈ ఒక్క నమ్మకమే ఆయనను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. మరి అంత సాహసం చేసినందుకు ఆయన చెల్లించిన మూల్యం ఏంటో తెలుసా? గోల్కొండ కోటలో 1 కాదు, 2 కాదు, ఏకంగా 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష. ఆయన భక్తికి ఇదొక పెద్ద అగ్నిపరీక్ష అన్నమాట. ఆ జైలు గోడల మధ్య ఆయన తన బాధను, నిరీక్షణను, చెక్కు చెదరని విశ్వాసాన్ని గుండెల్ని పిండేసే కీర్తనలుగా మార్చాడు. ఓ రామా, నన్ను ఎందుకు కాపాడవు అంటూ ఆయన పెట్టిన ఆ ఆర్తనాదం ఆ చెరసాల నుండి నేటికీ మన హృదయాలను తాకుతూనే ఉంది. 12 ఏళ్ల నిరీక్షణ, బాధ, ఇక కథ ముగిసింది అనుకుంటున్న తరుణంలో క్లైమాక్స్కు చేరుకుంది. మానవ ప్రయత్నం ఆగిపోయిన చోట ఒక దైవిక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఎలా జరిగిందంటే, ఒక రాత్రి 2 తేజోవంతులైన యువకులు గోల్కొండ నవాబును కలుసుకున్నారు. రామదాసు బాకీ ఉన్న ప్రతి పైసాను ప్రత్యేకమైన బంగారు నాణేలతో చెల్లించి మాయమయ్యారు. మరుసటి రోజు ఉదయం ఆ నాణాలను చూసిన నవాబుకి మైండ్ బ్లాంక్ అయింది. ప్రతి నాణెం మీద శ్రీరాముడి ముద్ర ఉంది. వచ్చింది సామాన్యులు కాదని, సాక్షాత్తు రామా లక్ష్మణులే అని గ్రహించి పశ్చాత్తాపంతో వెంటనే రామదాసును విడుదల చేశాడు. చూశారా ఎంత గొప్ప కదో! ఈ అద్భుతమైన పురాణ, చారిత్రక సంఘటనల పునాదిపైనే నేటి భద్రాచలం నిలిచుంది. దాని వారసత్వం ఈరోజుకి ఎలా కొనసాగుతోందో చూద్దాం. నేటికి ఈ ఆలయం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడ జరిగే శ్రీరామనవమి వేడుక రాష్ట్రంలోనే అతిపెద్దది. ఇక్కడ వైకుంఠ రాముని విగ్రహం చాలా ప్రత్యేకం. ఇక భక్త రామదాసు జైలులో పాడిన కీర్తనలు కర్ణాటక సంగీతంలో అజరామరంగా నిలిచిపోయాయి. వీటన్నిటికీ తోడు పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉండటం దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచింది. అంటే ఇక్కడ కీలకమైన అంశమేంటంటే, ఈ కథలోని 3 ప్రధాన వ్యక్తుల నుండి మనం 3 విభిన్న భక్తి మార్గాలను చూడొచ్చు. భద్రుడి ఓపికతో కూడిన తపస్సు,
దమ్మక్క యొక్క నిరాడంబరమైన విశ్వాసం మరియు రామదాసు యొక్క అచంచలమైన త్యాగం, ఈ 3 దారులు వేరైనా గమ్యం మాత్రం ఒకటే అనమాట. చివరిగా భద్రాచలం కథ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. అసాధ్యమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నిజమైన విశ్వాసం ఎలా నిలుస్తుంది? రామదాసుల త్యాగానికి సిద్ధపడటమా? భద్రుడిలా యుగాలపాటు నిరీక్షించడమా? లేదా దమ్మక్కల నిరాడంబరంగా నమ్మడమా? సమాధానం బహుశా మనందర్లోనూ వెతుక్కోవాలేమో.